నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తల పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూసుకుంటే ముందుగా ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూసుకుంటే 70% వాటా తెలంగాణకు కేటాయించండి, పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సాగర్లకు అనుమతులు ఇవ్వండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. మా గోదావరిపై రాష్ట్ర ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరపాలని విన్నపం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బానకచర్లపై ఫిర్యాదు. సాగునీటి పథకాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం అందించాలని అభ్యర్థన. కొమరయ్య శ్రీపాల్ రెడ్డి కరీంనగర్లో మొదటి ప్రాధాన్య ఓట్లతో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం. నల్గొండ స్థానంలో హోరాహోరీ పీఆర్టీయూఎఫ్ యూటీఎన్స్ అభ్యర్థిని వరించిన గెలుపు. సిట్టింగ్లకు చేదు అనుభవం. పట్టభద్రుల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు. సీతమ్మ సాగర్ డిజైన్లు పరిశీలించాకే టీఎస్సీ అనుమతులు. డిజైన్లలో లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీకి నష్టం జరిగిందన్న ఎన్డీఎస్ మినిట్స్లో వెల్లడించిన కేంద్ర జల సంఘం. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి లేదు. ఇంటర్ పరీక్షలో విద్యార్థులకు వెసులుబాటు. పరీక్షా కేంద్రం లొకేషన్ గుర్తించేలా హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్. చేతి గడియారాలను అనుమతించడం. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య రేపటి నుంచి పరీక్షలకు హాజరు కానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు. సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే కనుక బీజేపీ పీఆర్టీయూకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాల వెల్లడి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో టీచర్సీ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలుపు. మా ప్రయోజనాలను కాపాడండి, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కేటాయించాలి. ఐఆర్సీటీసీ ఐఆర్ఎఫ్కి నవరత్న హోదా. పుట్టకముందే ప్రైవేటు పరం. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలి. రైల్వే శాఖ సూత్రప్రాయ నిర్ణయం. ఈనాడు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్ చూసుకుంటే కనుక 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తాం. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు వెసులుబాటు. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయి. యాసంగి పంటకు వచ్చిన ఇబ్బంది ఏది లేదు. కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో సాగునీటి అందక పంటలు ఎండిపోతున్నాయి. చివ్వంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో ఎండిన వరి పంటను మేతగా మేస్తున్న గొర్రెలు. కొత్తకు ముందే మేతకు మునుపెన్నడూ లేని వానలు, వరదలతో పొంగిపోలిన అన్ని ప్రాజెక్టులు. అయినా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండిపోతున్న పొలాలు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు సాధారణం కన్నా అధిక వర్షపాతం. అక్టోబర్ చివరి వరకు నదుల్లో కొనసాగిన వరద ప్రవాహాలు. 110 రోజులు గోదావరికి వరద. 4.200 టీఎంసీల రాక. ఏకంగా 850 టీఎంసీల కృష్ణా నదీ జలాల సముద్రం పాలు. అయినా వేసవికి ముందే అడుగంటిన అన్ని జలాశయాలు. కాళేశ్వరం నీటి వ్యవస్థను వాడుకోలేందుకే ఈ పరిస్థితి వచ్చిందంటూ పేర్కొన్నారు. ఈ నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రణాళికలకే పరిమితం. బోర్డును ఏపీని అడ్డుకోలేని ఆసక్త. సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా ఎండుతున్న పొలాలు. రోడ్డెక్కిన రైతులు. నీళ్ళొచ్చి ఆదుకోవాలని అర్థనాదాలు. రైతు బీమాకు కిస్తీ కట్టలేదు. ఎల్ఐసికి ప్రీమియం చెల్లించిన సర్కార్ 750 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉంచింది. రాష్ట్రంలో 2000కు పైగా అన్నదాతల కుటుంబాలు అందని బీమా పరిహారం. కాంగ్రెస్ పాలనలో రోజుకో రైతు మృతి చెందారు. చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు. ఆపత్కాలంలో ఆదుకొని రైతు బీమా. అక్రమాలకు ఎల్ఆర్ఎస్ ఖజానా నింపుకునేందుకే కాంగ్రెస్ సర్కార్ వింత వైఖరి. ముందు వసూలు, తర్వాత ఎంక్వైరీ. భూ క్రమబద్ధీకరణతో 28 రోజుల్లో 3000 కోట్ల రూపాయల ఆదాయానికి ప్లాన్. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి 100% ఓపెన్ స్పేస్ ఛార్జీల వసూలు. అక్రమమని తేలితే 90% ఫీజు వాపసు చేస్తామంటూ వింత ప్రకటన. ప్రభుత్వ తీరుపై ప్రజల విస్మయం. నిధుల కోసం వెంపర్లాట. 400 ఎకరాల టీజీఐఎస్సీ భూముల వేలానికి ప్రభుత్వ నిర్ణయం. గచ్చిబౌలి స్థలం అమ్మకానికి ఏర్పాట్లు. 20,000 కోట్ల సమీకరణకు నిర్ణయం. కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు. బిడ్ల దాఖలకు 15వ తేదీ వరకు గడువు. గతంలో అదే జాగను సర్కార్ తనఖా. ఖజానాలో కాసులు లేక అపసోపాలు. విలువైన భూములకు అందిన కాడికి అమ్ముకునేందుకు సర్కారు యత్నం. కర్ణాటకలో మళ్లీ కుర్చీలాట. కాంగ్రెస్లో ముదిరిన నాయకత్వ పోరు. డీకే ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు. సీనియర్ నేత వీరప్ప మేయిరి వ్యాఖ్యలు. డిసెంబర్ కల్లా డీకేనే సీఎం అన్న మరో ఎమ్మెల్యే. హైకమాండే తుది నిర్ణయం.
ఇక డామిట్ కథ అడ్డం తిరిగింది. జేడీసీ కొట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేత ప్లాన్. పాత దూతను తప్పిద్దామని ఇరుక్కున్న వైనం. ఆధారాలతో సహా అధిష్టానానికి ఫిర్యాదు. ఉత్తరాది నుంచి వేరే ఇన్ఛార్జ్ కోసం ఎత్తుగడ. మధ్యలో దూరి చక్రం తిప్పిన మరో కీలక నేత. ఎత్తుల్ని పసిగట్టి ఆశల్ని తుమ్ చేసిన అధిష్టానం. కొత్త దూతను పంపి షాక్ ఇచ్చిన నాయకత్వం. ఇక ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తుక్కు కింద అమ్మకానికి మళ్లీ వేలానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. స్ట్రాక్ అమ్మకానికి మరోసారి టెండర్లు. నిరసనలతో గతంలో ప్రక్రియ నిలిపివేత. 7 నుంచి ఆన్లైన్ టెండర్లకు సన్నాహాలు. కేంద్రం నిర్వాహకంపై కార్మికుల ఆగ్రహం. ఇక అవ్వా ఇల్లు పైలం. ఇక పల్లెల్లో వెల్లదీసుడు కష్టమే. ఈడనే బతుకుతామని 10 ఏళ్ళు ధైర్యం ఉండే ఇప్పుడంతా తేర్లమైంది. పొలానికి నీళ్లు ఇస్తలేరు, భరోసా వస్తలేదు. ఇంటి పట్టున ఉంటే అప్పుల పాలవుడే. కన్నీళ్లతో గల్ఫ్ బాట పట్టిన యువకుడు. ఇక సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాలలో గల్ఫ్కు బయలుదేరుతున్న మలయాళ బాబును పట్టుకొని రోధిస్తున్న కుటుంబం.